అరే అరవకుండా చెప్పు, ఏమైంది? పావా ఎక్కడ ఎక్కడ ఖర్చుంది? ఎక్కడ ఖర్చుంది? ఆగు, నేను చూస్తున్నాం కదా, ఆగు ఆగు. ఇది డెఫినెట్ గా పాము కాటి. ఏ రంగులో ఉండింది పాము? నల్లగా ఉందా? సరిగ్గా చూసావా? చేతులు ఉణుకుతున్నాయా? చెవులో గుయ్యని సౌండ్ ఏమైనా వస్తుందా? ఎలా ఉందో చెప్పబోనా? అయితే అది గ్యారంటీగా కట్ల పామే పోనా? కళ్ళు చూపి, కళ్ళు చూపి. అప్పుడే పచ్చగా అయిపోయినాయి. నాలుగు చూపి. ఎండిపోయింది. గోల్డ్ చూపి, గోల్డ్ చూపి. రంగు మారిపోయి నువ్వు అయిపోయావు బోనా. మీ నాన్నతో ఏం చెప్పాలో తెలియట్లేదు బోనా. ఏం చేయాలంటే ఏముంది? కాటేసిన దగ్గర నెత్తురు తీసేయాలి. ఎలా అంటే నోటుతో. ఓకే ఓకే ప్లీజ్ రాజా, ఏదో ఏదో ఒకటి చేయి ప్లీజ్, ఏదో ఒకటి చేయి. వెనక్కి తిరుగు. ఏంటి? ఎంతకు తెగించేసింది, దీన్ని వదలకూడదు. ఇప్పుడే దాని సంగతి తెలిసేస్తాను. నన్ను వదిలి బాబాయ్. వదిలి బాబాయ్. పూనకు వచ్చిన దానికి చిందు దొక్కి ముందు వాడు మనం చంపేస్తాడు. చర్మం వచ్చేస్తాను, మార్చేస్తాను, చంపేస్తాను. అసలు నువ్వు చేసేదేంటి? పాము కాటేస్తే 2 గాట్లు ఉండాలి, కానీ ఒకటే ఉంది. ఒక్క పని చేయట్లేదేమో. నువ్వు నన్ను చీట్ చేసావు, అబద్ధాలు ఆడుతున్నావు. అసలు నన్ను పామే కరవలేదు. ముసలి పాము అయ్యుండొచ్చు కదా, వయసు అయిపోవటంలో కూర పని చేయట్లేదేమో. సిగ్గులు ఎక్కడ చూడు, ఎలా అబద్ధాలు చెప్తున్నాడు. నువ్వు టచ్ చేయడం వల్ల నా ఒళ్ళంతా కొప్పరంగా ఉంది. ఇప్పుడే స్నానం చేయాలి, ఇప్పుడే. ఆ పిల్లవాడిని కొట్టుకుపోతుందని నీకు మండుతోంది. నువ్వేం చేయాలో తెలియక గింజుకుపోతున్నావు, అంతే కదా? నీ ప్రాబ్లం సాల్వ్ చేసేవాడు ఈ ఏరియాలోనే ఉన్నాడు. వాడికి అమ్మాయిలంటే పిచ్చ. ఈ పిల్ల గురించి వాడికి చెప్తే వాడు దాన్ని డేగలా ఎత్తుకుపోతాడు. అప్పుడు నువ్వు రాజాగాన్ని దున్నుకోవచ్చు, నేను వాడి డబ్బు దండుకోవచ్చు. ఎవడు వాడు? డేంజరస్ డేగా.
డేంజరస్ దిగ్గాడు ఇంకా రాలేదేంటి? వదిలిపోయింది. రేయ్, దాన్ని కూడా పట్టండి రా. స్నానానికి వెళ్ళినమ్మా ఇంకా రాలేదేంటి? నువ్వేంటి ఇక్కడ? అన్యాయం జరిగిపోయింది. ఆడపిల్లలిద్దరిని ఆ డేగాగాడు కోడి పిల్లలు ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయాడు. డేగాగాడ? అవును, పోలే కదా అని చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చా. అది అబ్బా, అదో అబ్బా, 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 అదబ్బా, ఆలు. ఆ అమ్మాయికి ఏమైనా జరిగిందంటే నీ చర్మం ఒలిచేసి నేను బూట్లు బెల్ట్లు తర్వాత కుట్టించుకోవచ్చు, ముందు వాళ్ళని రక్షించు. చక్కని చుక్కల కళ్ళ ముందుండేసరికి చీకట పడేదాకా ఆగుబుద్ధి వేయట్లేదురా. నడా, నడరా. అరే నడవమంటే మెల్లగా నత్తలా పాకుతాయంటే నడరా. అది కొంచెం బిల్డప్ ఉంటే బాగుంటుంది కదా అని. కొంచెం ఎక్కువైంది. సరే పదండి. పదా. ఏంది బే దూబే, మన దగ్గర గుంటలు తీసుకురావాలి కానీ మగవాడిని తీసుకొచ్చావు. ఇంతకీ ఎవడీడు? వీడి ఫేస్ కి చాలా వాల్యూ ఉంది బాసు. ఏ షరీఫ్ కి అప్పగించినా క్యాషే క్యాష్. ఇదిగో పలాసలో 25,000, ముబారంలో 30,000, ఎర్రగడ్డలో 50,000. బ్లాంక్ చెక్ లాంటాడు. ఎవరికి ఎప్పుడు ఎట్టా అప్పగించినా సొమ్మే సొమ్ము. అమ్మా బాబు నమ్మేసే డాకుగాడివి. నువ్వే అమ్ముకోక నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు? అంటే మట్టగిరిసలాటాడు. పట్టుకోవడం చాలా కష్టమైంది. నా ఒక్కడి వల్ల కావట్లేదు. నువ్వు కూడా తోడున్నావు అనుకో, బోల్డ్ అంత సొమ్ము చేసుకోవచ్చు. వచ్చిన రివార్డులో ఓ 50% నాకు ఇస్తే చాలు. అరే ఇంకా చూస్తారేట్రా, తీసుకెళ్ళి అమ్మాయి దగ్గర కట్టేయండి. రే పర్రా పర్రా. ఆగో, అక్కడ కాదు, టెంట్లో కట్టేయండి రా. కళ్ళ ముందుంటేనే కళ్ళలో దుమ్ముకుంటే కంత్రిగాడు, లోపల పెడితే జారిపోతాడు. అందుకని ఆతో కలిపి కట్టి జాగ్రత్తగా కనిపెడుతుంటాం. ఇంకా చూస్తానేట్రా, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. ఎర్రా జాగ్రత్త, అసలు చిట్టులు కొనుక్కుని పారిపోతాడు. తొక్క.